నన్ను ముందుగా వచ్చిన అందరికీ, నాకన్నా చిన్నలందరికీ కూడా దీవెనలు, పెద్దలందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి జయప్రకాష్ నగర్లో 1986 నుంచి 2004 వరకు జయప్రకాష్ నగర్లోనే, 2002 వరకు జయప్రకాష్ నగర్లోనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ నాకు ఎవరు తెలియలేని వాళ్ళు అంటూ లేరు. కాకపోతే నేను పెద్దోడు అవడం వల్ల, నాకన్నా వాళ్ళ పెద్దోడు అవడం వల్ల కొంచెం గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ అందరూ బాగా తెలిసిన వాళ్ళే నాకు. కాబట్టి చాలా ఏళ్ల తర్వాత అందరినీ చూసినందుకు నేనైతే చాలా ఆనందపడుతున్నాను. మరి అన్నయ్య ఎప్పటి నుంచో అంటున్నాడు, చిన్న ఒకసారి రా చర్చిలో వచ్చి వాక్యం చెప్పగలవు కదా అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆలోచిస్తానంటే, నేను అక్కడ సరిపోతానని ఆలోచించుకుంటాను. ఎందుకంటే ఆ ప్లేస్కి నేను సెట్ అవ్వగలగాలి. ఆ వాక్యం నేను చెప్పే అర్హత దేవుడు నాకు ఇచ్చాడా లేదా అన్నది కూడా నేను చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనం వాడబడుతున్నాము అంటే కేవలం అది దేవుని ఉచిత కృప తప్ప మనలో ఏమీ లేదు. అయితే ఈ రోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణమైన దేవాదేవునికి హృదయపూర్వకంగా వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం ఎవరైనా కొంచెం గట్టిగా చదివి వినిపిస్తారా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందట సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు వివరించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, నీ ఉన్నత నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీ పక్షాన్ని నేను తండ్రి ప్రభువా మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా తండ్రి ప్రభు మాట్లాడే శక్తి నాకు దయచేయండి. వెనగల చెవులు మా అందరికీ దయచేయండి. అంగీకరించే హృదయాన్ని దయచేయండి. దాని ప్రకారం జీవించే మనసును మా అందరికీ ఇచ్చి నీవే మహిమను పొందమని తండ్రి ప్రభు, ఈ మాటలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరూ నీ వైపు తిరగడానికి తండ్రి ప్రభు, నిన్ను చూడడానికి సహాయం చేసి మహిమను పొందమని నా చిన్న ప్రార్థన యేసునామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనకి వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనకి మన చిన్నప్పుడు బాగా జ్ఞాపకం చేసుకుంటే ఊరంతటికి కలిపి ఒక సంఘం ఉండేది. అవునా కదా? మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీధికో సంఘం ఉంది. ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ సంఘానికి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నాడు. ఏంటి అంటే, సంఘం ఏమవ్వాలంట? క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి అంటే సంఘం ఒకటి క్షేమంగా ఉండాలి, రెండోది అది అభివృద్ధి పొందుతూ ఉండాలి. మనకు బాగా తెలుసు, ఆదికాండంలో దేవుడు ఆదాముని హవ్వని పుట్టించిన తర్వాత, ఆదాముని పుట్టించాడు, ఆదాము నుంచి హవ్వని పుట్టించిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరికీ ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఏంటంటే, అది మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని చెప్పాడు. అంటే ఆదాము దగ్గర నుంచి అది ప్రారంభించబడింది. సంఘం దగ్గర వచ్చేసరికి సంఘానికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సంఘం కూడా ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఎక్కడో వేసిన గొంగలు అక్కడే ఉండేటట్లు మనం నలుగురమే ఉన్నాం, నలుగురు స్తుతిస్తే సరిపోతుంది అనుకుంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. సంఘం చేయాల్సిన పనులు భూమి మీద చాలా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇజ్రాయేలీలు నడిపించినప్పుడు దేవుడు 40 లక్షల మందిని నడిపించక ముందు ఇజ్రాయేలీలు ఎంతమంది ప్రారంభించబడ్డారంటే 25,000 మంది ప్రారంభించబడ్డారు. ఎక్కడ? ఐగుప్తులో మోషే పిలిచినప్పటికీ 25,000 మంది ఉన్నారు. వాళ్ళు రాను ఎంతమంది అయ్యారు? కనాన్ దేశానికి వచ్చేసరికంటే 40 లక్షల మంది దాకా అయ్యారు. వారు ఏం చేశారండి? ఫలించారు, అభివృద్ధి పొందారు. మరి ఈరోజు సంఘాలలో ఉన్న మన సంఘం గురించే జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎన్ని విషయాల్లో అభివృద్ధి చెందింది? పాటలు పాడగలుగుతున్నాం, వాక్యం చెప్పగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ దేవునికి నిజంగా ఇష్టపూర్వకంగా ఉన్నాయా? క్రైస్తవుడు ఎదగాలి అంటే చూడండి, ఈ మధ్యకాలంలోని కొన్ని పుస్తకాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఏంటది? బాగా బేగా పాస్ అవ్వాలంటే మంచి తెలివికి 7 మెట్లని, మంచి బాగా చదువుకోవాలంటే, మనకు బాగా అర్థం అవ్వాల్సిన భాషలో చెప్పాలంటే 12 కాపురానికి 12 మెట్లు ఒక పుస్తకం వచ్చింది అప్పట్లో. హ్యాపీగా భార్యాభర్తలు ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉండడానికి ఒక బుక్ కనిపెట్టాడు. అసలు బుక్కులతో పనేం లేదు. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఏదన్నా రావాలి, ఏదన్నా కావాలి, నేను ఒక నిజ క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే మనకి ఈ పుస్తకం ఆ పుస్తకంతో లేదండి. ప్రతి దానికి ఒకటే ఒక పుస్తకం. ఏంటంటే ఇదొకటే.
మీరు ఏ సమాధానమైనా ఉండాల్సింది కావాల్సింది ఉన్నది అంటే అది ఈ బుక్లోనే ఉంది. మనకి ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో చిన్న గొడవ జరుగుతుంది, భార్యాభర్తలు ఇద్దరు మోకాళ్ళేసి అడగండి, దేవుడు దీంతో ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. సంఘంలో ఏదో అలజడి స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ప్రార్థన చేసి అడగండి, దేవుడు దీంతో మాట్లాడతాడు. కానీ మనం మెయిన్ వదిలేస్తుంది ఏంటంటే వాక్యాన్ని వదిలేస్తున్నాం, మిగతా వాటికి అవకాశాన్ని మనం వేస్తున్నాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ముందు సంఘంలో ప్రాబ్లమ్స్ రావడానికి, ఒక చిన్న కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని. చాలమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. భార్య భర్తలు ఎక్కువ మాట అనుకుంటారు కదా. రాను రాను పిల్లలు పుట్టిన తర్వాత భార్యకి పని ఎక్కువ అవుతుంది, భర్తను ముందులాగా చూడలేకపోతుంది. వెంటనే భర్త అనే మాట ఏంటి, నువ్వు ముందులాగా నన్ను చూడట్లేదు, ముందులాగా నన్ను పట్టించుకోవట్లేదు. ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఎక్కడ ఉందంటే అక్కడే స్టార్ట్ అయింది. మరి క్రీస్తు కూడా అదే కోరుకుంటున్నాడు కదా. బాప్తీసం తీసుకున్న కొత్తలోని కొండలు ఎక్కేసేవాళ్ళం, గుట్టలు ఎక్కేసేవాళ్ళం, ఇంక మామూలుగా కాదనమాట. యోసేపు పనిచేయడు, మన దగ్గర కాలే పనిచేయడు. రాను రాను ఏమైపోతుంది, వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, నాకన్నా వెనకాతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే, ఇంకెంతకాలం నేను చేసుకుని ఉంటే వెనకాతలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటాం. కానీ నీ బాధ్యతను చేయాలంతే. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తున్నాడు, మునుపటి ప్రేమ నీకు ఏమైపోయింది, నాకు కనబట్టలేదు. వచ్చాడు ఆయన నీతో, నీ దగ్గరకు వచ్చాడు. అందుకే కదా యేసుక్రీస్తు జయప్రవేశం తర్వాత అంజూరపు చెట్టును శపించడానికి కారణం ఏంటంటే ఆయనకు ఆకలి కొనింది, వెళ్ళాడు, చెట్టును చూశాడు. కానీ తీరా చెట్టును చూసేసరికి అక్కడ ఏం లేదు, ఫలం కనబడలేదు. ఈరోజు నీ దగ్గర నా దగ్గర కూడా ఆ ఫలం కనబట్టలేదు. మునుపట్లాగా మనం క్రీస్తు దగ్గర చేయలేకపోతున్నాం. ఏం పని ఏమన్నా ఉందంటే చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చేయించుకోండి. ప్రార్థన ఎవరికైనా ఇద్దాము అంటే చేసేవాళ్ళు ఉన్నారు కదా, ముందు వాళ్ళకి ఇవ్వండి ప్రిఫరెన్స్. ఇక్కడ వాక్యం చెప్తుంది మునుపటి ప్రేమ మనకి ఆయన మీద లేదండి. మునుపటి ప్రేమ ఉంటే ఇలా మనం ఉండం. ఎలా ఉంటామంటే కాలేబ్ అంటాడు ఒక మాట, ఏంటంటాడు, యెహోషువ కాలేబుని పిలుస్తాడు, బాబు ఇలాగా ఎరుకో దగ్గరికి నువ్వు వేగులకి వెళ్ళాలి నాన్న అంటే అందరూ వెళ్ళి వచ్చేస్తారు. చాలా మంది వెళ్ళి వచ్చేసిన తర్వాత ఏమంటారంటే, బాబు అవి కొండలు కొట్టుడు రా నాన్న, నువ్వు చెప్పినంత ఈజీ కాదు వెళ్ళడానికంటే. అప్పుడు కాలేబ్ యెహోషువతో ఒక మంచి మాట అంటాడు, నన్ను మోషే పిలిచినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో నేనే వెళ్ళాను చూడడానికి, ఇప్పుడు 80 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నేను వెళ్తాను అంటాడు. ఎంతమందికి ఉంది ఈరోజు ఆ శక్తి, ఆ సత్తా ఎంతమందికి ఉంది? చిన్న జ్వరం వచ్చిందంటే చాలు చర్చికి వెంటనే ఇంకా ఆగిపోవాలి, ఇంక వేరే ఆలోచన మనకి లేదు. ఏదైనా కానివ్వండి, ఒక్క చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఇదే ప్రేమ దేవుని మీద ముందు నుంచి మనం కొనసాగించుంటే అంతం వరకు. అందుకే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఒక మాట అంటారు, ఏంటది, అంతం వరకు సహించే ఉండాలి, ప్రతిదీ కాపాడుకుంటూ ఉండాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ఇక్కడ చెప్తున్నాడు, మునుపటి ప్రేమ నాకు ముందులా నీలో కనబడటం లేదు. ఎంతవరకు కనబడుతుందండి? భార్య మీద భర్తకు ప్రేమ తగ్గొచ్చు రాను రాను, భర్త మీద భార్యకి ప్రేమ తగ్గొచ్చు రాను రాను, పిల్లల మీద తగ్గిపోతుంటుంది. ఎదిగే కొద్దీ పిల్లలు ఏమవుతుంటుందంటే మార్పు వస్తుంది కదా. కొడుకు ఆటోమేటిక్గా కోడలు వచ్చిందంటే కొడుకులో మార్పు కనబడుతుంది. కూతురికి దగ్గరికి అల్లుడు రాగానే కూతురులో మార్పు కనబడుతుంది. సహజం, అది వాక్యమే చెప్పింది. ఏమని చెప్తాడు, ఆదికాండంలోనే ఆదామును సృష్టించిన తర్వాత, అవ్వను సృష్టించిన తర్వాత వారిద్దరూ ఏక శరీరం అవుతారు కాబట్టి ఒకరి మాట ఒకరు వినుకుంటారు. ఇందులో మనం నిందేయడానికి కూడా ఏమీ లేదు. అక్కడ మార్పు స్టార్ట్ అయింది. కానీ వాళ్ళ ప్రేమ ఎంతవరకు ఉండాలి, అంతం వరకు అదే ప్రేమ కొనసాగాలి. కానీ ఈ రోజులో మన ప్రేమలు ఎలాగ ఉంటున్నాయంటే క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి చేద్దాంలే, చూద్దాంలే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా, ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, మునుపటి ప్రేమ నాకు నీ దగ్గర కనబడటం లేదు. ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే సంఘం అంటే ఏంటి. మనందరికీ బాగా తెలుసు సంఘం అంటే ఏంటి, ఇది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం కాబట్టి కదా మనం సంఘంగా చెప్పుకుంటున్నాం. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు శిరస్సుగా ఉండేటప్పుడు కొన్ని లక్షణాలు క్రీస్తుకున్నవి మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. క్రీస్తు కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా నాన్నగారు పెద్ద అనుకోండి, డాడీ ఏది చెప్తే మా అమ్మ అదే చేయాలి, మా అమ్మ ఏం చెప్తే మేము అదే చేయాలి. అలా కాకుండా మా డాడీ హెడ్ అయినా సరే నేను చెప్పిందే మా డాడీ చేయాలనుకోండి, అక్కడ డాడీ ఆధిపత్యం నేను ఏం చేసినట్లు, కించపరిచినట్టు, మా నాన్న నాకు నచ్చలేదని ఇండైరెక్ట్గా నేను చెప్తున్నట్టు. ఇక్కడ వాక్యమే చెప్తుంది, సంఘంనకు శిరస్సు క్రీస్తే. ఆయనే చెప్పేస్తున్నాడు, ఆయన తప్ప ఇంక వేరేది ఏమీ కూడా లేదు. ఇప్పుడు మనం ఏమై ఉన్నా అంటే అవయవమై ఉన్నాం. నేను ఒక చిటికిన వేలు అవ్వచ్చు, మీరు ఒక తల అవ్వచ్చు, ఒకరు చెవ్వు అవ్వచ్చు, ఒకరు కాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేని పని ఏ టైంలో అది ఉపయోగపడేటట్లే ఉండాలి. ఈరోజు నేను చర్చ తొడ్డానికి వచ్చాను, చేసి వెళ్ళిపోవాలి. ఈరోజు నాకు ఏ పని లేదు, పాడడానికి వచ్చాను, పాడి వెళ్ళిపోవాలి. ఏ నిమిషానికి దేవుడు మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకుంటాడో దానికి నేను సిద్ధంగా ఉన్నానా?
అసలు క్రైస్తవ సమాజంగా క్రైస్తవ సంఘంగా కూడుకునేటప్పుడు మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏంటో గబగబా చూసుకొని ముగించుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. కొంచెం చాలమ్మా. ఒకనితో ఒకడు సమాధానంగా ఉండాలి. 7 మెట్లలో ఫస్ట్ మెట్ ఏంటంటే ఒకనితో ఒకడు ఏముండాలి? సమాధానం. మన భాషలో సమాధానం అంటే అర్థం ఏంటి? నూతన్ గాడు ఉన్నాడు, వాడికి ఏదైనా చెప్పినాడు సమాధానం చెప్పి ఏరగా సమాధానం చెప్తున్నా అంటారు. అది సమాధానమే, అది చెప్పింది సమాధానమే. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న సమాధానం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఏమి ఉండకూడదని చెప్తున్నాడు. కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. క్రైస్తవుల మొట్టమొదటి లక్షణం ఇదేనండి. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత లూకా సువార్త 2:14 ఒక మాట ఉంటుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంచడానికి ఆయన వచ్చినప్పుడు మరి మనకు సమాధానం లేకపోతే ఎలా? ఒక చిన్న మాట చెప్తానండి. ఒకసారి స్త్రీల కొడుకు జరుగుతుంది ఒక దగ్గర. చాలా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు స్త్రీల్లోని. చాలా మంచివాళ్ళు వాళ్ళిద్దరు, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కాదు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. స్త్రీల కొడుకు జరుగుతుంటే ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. ఒక హాఫ్ డే ప్రార్థన అయిపోయింది. తర్వాత వీల్ సెషన్ వచ్చింది, అంటే వీల్ చేయాలన్నమాట. అందులో ఒక సహోదరు ప్రార్థన చేస్తుంది. మన ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే అది ఫస్ట్లో దేవుని స్తుతిస్తాం, రెండోది మన పాపాన్ని ఒప్పుకుంటాం, మూడోది మనకున్న అవసరతలు చెప్తాం. ఇది మనం చేసేది ఎప్పుడును. మనం రాసే లెటర్లు అయినా పెద్దవాళ్ళకి, యజమానులకి ఎవరికైనా లెటర్ రాయాలంటే ముందు రెస్పెక్టెడ్ సార్ అంటాం, తర్వాత నేనేంటో చెప్తాను, తర్వాత నాకున్న నీడ్స్ నేను చెప్తాను. ఇదే మనకి ప్రార్థనలు కూడా చేస్తాం. ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రభువాను గొప్ప దేవుడు నాయన, ఇది నాయన, అది నాయన అంటే పక్కనున్న ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆవిడ స్తోత్రం 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 అంటుంది. ఇదంతా అయిపోయింది. ఒక స్టేజ్ వచ్చింది. ప్రభువా నేను పాపిని నాయన అన్నది. పక్కనున్నాడు అవును తండ్రి అన్నది. నేను దౌర్భాగ్యరాలు నాయన అన్నది. పక్కనున్నావిడ అవును తండ్రి అన్నది. దేవా నేను నీచురాలు నాయన అన్నది. పక్కనున్నావిడ అవును తండ్రి అన్నది. ప్రార్థన మధ్యలో లెగిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈవిడికి అర్థం కాలేదు ఎందుకు వెళ్ళిపోయిందో. ఈవిడ మట్టికి ఈవిడ ఎలాంటే ఆవిడ కన్వే చేసుకుని నేను కూడా అదే తండ్రి అనడం మానేసి ఆవిడ అంటున్న మాటే పట్టుకుని అవును తండ్రి అని కానీ వీడు ప్రార్థన మధ్యలో ఆపేసి ఈవిడ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమ్మా ప్రార్థనలో మధ్యన వచ్చేసావంటే నేను పాపిని నీకు చెప్పానా, నేను దౌర్భాగ్యాలని నీకు చెప్పానా, నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎవరన్నావు. ఇంకా అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ఏమైపోయింది, సమాధానాన్ని కోల్పోయారు. ఇక్కడ సమాధానం కావాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే సమాధానం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. బట్ క్రీస్తు ప్రేమ మనలో కనబడటం లేదు. క్రీస్తు ప్రేమ పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో క్రీస్తు ప్రేమ ఉండేదండి. ఇప్పుడు క్రీస్తు ప్రేమ రాను ఏమైపోతుంది, వాక్యమే చెప్తుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతానే ఉంది. ఆస్తుల కోసం గొడవలు, ఈ దీనికోసం దానికోసం అని లేదు. రీసెంట్గా ఒక చిన్న ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. చాలా చిన్నోడు, వాడికి మహా అయితే ఒక 6 ఇయర్స్ ఉంటాయి. వాడు ఒక్కడే స్కూల్ నుంచి బ్యాగ్ తగిలించుకొని వస్తున్నాడు. అటు నుంచి ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. ఆ రోడ్డు అయితే నిర్మానుష్యంగా ఉంది. ఆ బాబుని పట్టుకొని గోడకేసి బాధి చంపేశాడు. మరి ఆడికి ఏ కక్ష ఉందో తెలియదు. చిన్నోడు అండి, అది చాలా చిన్నోడు. అసలు చిన్నపిల్లల్ని చూస్తే మనం ఒక మాట అనడానికి భయపడతాం, బాధపడతాం. ఏమైపోయింది, అక్రమం విస్తరించింది, ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది మొట్టమొదటి మెట్టు సమాధానం క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉండాలి. సర్లే అన్నది ఎవరో కదా, నా తోటి సహోదరే కదా వదిలేద్దాం, నా తోటి సహోదరుడే కదా వదిలేద్దాం, వాళ్ళు కాకపోతే నన్ను ఎవరు అంటారు అన్న రేంజ్ నుంచి నువ్వెవరా నన్ను అనడానికి, నువ్వెవరు నన్ను అన్నా, నువ్వే నన్ను పెంచుతున్నావా పోషిస్తున్నావా రేంజ్కి వెళ్ళిపోతున్నావు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం పిల్లల, దావీదే అంటాడు లోకంలో మనుష్యుడెవరు నమ్మదగిన వాడు కాడనుకుంటుని, నేను కాదనుకున్నాను ప్రభా, కానీ నాకు ఖచ్చితంగా ఒక మనిషి సపోర్టు ఉండాలా, దేవుని మీద ఆధారపడాలా, దేవునితో పాటు మనుషులు. అందుకే కదా యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాను. మనలో చాలా మంది ఎలా ఉన్నారని అంటే దేవుని కృప. నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి ఎలా ఉన్నాను అడిగితే, ఇందాక ఆశోదన అడిగారు నన్ను ఎలా ఉన్నాను అన్న అని అడిగితే, దేవుని కృప నీ ప్రార్థన వల్ల బాగున్నాను వదినా అన్నాను. ఆశోదన మాట అంది, నేను నీకోసం ప్రార్థన చేయట్లేదంటే అందరూ బాగుండాలని చేస్తున్నావు కాబట్టి అందులో నేను ఉన్నాను కదా, ఇప్పుడు నేను బాగున్నానంటే బాగున్నోళ్ళలో నేను ఉన్నాను కాబట్టి చాలు. వెంట ఒక మాట ఉంది, నీకు దండం రా బాబు నీతో మాట్లాడకూడదు అనేసి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఒకరితో సమాధానం కలిగి ఉన్నాం ఎప్పుడో మనం ఖచ్చితంగా ఏమవుతాం, దేవునికి ఇష్టలవుతాం. రెండో వచనం చూసుకున్నాం. కీర్తనలు 34వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా
ఆయన యందు భయభక్తులు ఉంచుడి. చాలండి. ఫస్ట్ ఏం కలిగి ఉండాలి? సమాధానం ఉండాలి. రెండోది భయభక్తులు. ఈ రోజులో క్రైస్తవులకు లేనిది ఇది ఒకటే. అన్నీ చేసేస్తాం, ప్రార్థన చేస్తాం, సువార్తలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ నేను పాపం చేస్తున్నాను కదా అని భయం దేవుని దగ్గర మనకి లేదు. వెళ్తున్నారు కాబట్టి అందరితో పాటు నేను వెళ్ళాలి, గుంపులో గెహజీలో కలిసిపోవాలి, అంతే తప్ప మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటది? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఇర్మియాతో అంటాడు అదే మాట. నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను రా బాబు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? నా మీద భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతమంది భయం కలిగి ఉన్నాం ఈరోజు దేవుని సన్నిధిలో? దేవుడు అంటే ఒక రకమైన ఎలాంటి భయం ఉంటుంది అంటే, ఒక భయం ఉంటుంది. ఎలాంటి భయం అది? ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు నా కోరిక తీర్చడు. నేను ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను దేవునికి ఇవ్వకపోతే దేవుడు నా మనవి ఆలకించడు. అది కాదండి భయం. నేను పాపం చేస్తే నా దేవుడు నాకు దూరం అయిపోతాడు. ఆదాం ఫస్ట్ అంతా భయపడ్డాడు, తర్వాత పాపం చేసి భయపడ్డాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఆదాము సృష్టించిన తర్వాత దేవుడు ప్రతిరోజు సాయంత్రం ఆదాంతో గడపడానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇమాజిన్ చేసుకోండి. అంతే, మనకు అది తెలియదు ఎలా జరిగిందో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం. ఎలా అనుకోలే? ఆదాము సింహం దగ్గరికి వెళ్ళాడు. సింహానికి పేరు పెట్టింది ఎవరు? ఆదామే. నక్కకి పేరు పెట్టింది ఎవరు? ఆదామే. దేవుడు రాగానే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి కదా, పిల్లలు చెప్తుంటారు. ఏమని? అమ్మ చూడండి అని కొట్టాడని. అలాగా ప్రభు నేను సింహంతో ఆడుతుంటా తోకతో కొట్టింది ప్రభు ఇలా కంప్లైంట్స్ ఇచ్చిన ఆదాము ఒక్కసారిగా ఏమైపోయాడు? దేవునికి పాపం చేసి భయపడి దూరంగా పారిపోయాడు. దాక్కోవాల్సిన పరిస్థితికి ఆదాము వచ్చాడంటే కారణం దేవుని మాట మేరడమే. భయాన్ని పోగొట్టుకున్నాడు, పాప భయాన్ని తెచ్చుకున్నాడు. రోజు దేవునితో సహవాసం చేసిన ఆదాము ఏమైపోయాడు? ఒక్కసారిగా దేవునికి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే భయం లేకపోవడం. ఈరోజు నువ్వైనా నేనైనా యెహోవాయందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనం. భయభక్తులు ఉంచామంటే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం. ఒక భయం కలిగి ఉన్నామంటే దాన్ని ఖచ్చితంగా దేవుడే నిలబెడతాడు. మనకు ఆయుష్నిచ్చేది ఆయన కాబట్టి ఆ భయాన్ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. తర్వాత చూసుకున్నాం కీర్తన 133:1. ఇది అందరికీ తెలిసిందే. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత అంటే కలిసి ఉండడం. ఇక్కడ ఇంతమంది సహోదరులు ఉన్నారు. ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మనలో వస్తున్న ఫస్ట్ మాట ఏంటంటే, ఇక్కడని కాదు చాలా సంఘాల్లో మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వింటున్న మాట చెప్తున్నాను. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, వాడు వచ్చేదో చెప్తాడు, ఒరే ఇలా ఉందరా నా పరిస్థితి అంటే, నీ చేజేట్లరా చేసుకున్నావురా అనుభవించంటున్నావు. కానీ ఒక క్రైస్తవురాలుగా నువ్వు చెప్పాల్సిన మాట, మా ప్రార్థన చేస్తాను దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఎంతమంది చెప్తున్నావు మాట? చెప్పండి ప్రియులారా. ఇక్కడ వాక్యం చెప్తుంది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అక్కడ ఆ మాట చివరి ఒక మాట ఉంటుంది, ఒక గీత ఉంటుంది. దాన్ని ఏమంటారంటే తెలుగులో ఆశ్చర్యాత్మకం అంటారు. అంటే ఆశ్చర్యానికి యూజ్ చేస్తారు. అది ఆ కీర్తనకారుడే అంటున్నాడు, అంత ఐక్యత ఉంటే అసలు ఇంక లోపల ఇంకెవ్వరు మనల్ని పట్టుకోలేరు. అంతే కదా, మనకు ఒక మాట ఉండదు కదా, ఐక్యమత్యమే మహాబలం. 2-3 కలిసి ఉంటే ఏదైనా సరే మనం జయించవచ్చు. అలాంటిది క్రైస్తవులందరూ కలిస్తే సాతాన్ని మనం ఎదిరించలేమా? ఎదిరించగలమా? లేదా? ఎదిరించగలం. కానీ ముందు మనం చేయలేనిది ఏంటంటే ఐక్యత మనలో లోపిస్తుంది. ఒక ఐక్యత అనేది మనలో కనబట్టలేదు. ఒకరు చెప్పింది ఒకరికి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంతమంది ఉన్నాం, నేను వచ్చాను ఏదో ఒక చిన్న ప్లాన్ చెప్పాను అనుకోండి, వెంటనే ఇంకొకరి నుంచి అది నచ్చినా నచ్చకపోయినా చెప్పాడు కదా ఒకసారి చేసి చూద్దాం అన్నది ఒకలా ఉంటుంది. ఆడెవడో వచ్చింది చెప్తే నేను ఎందుకు చేయాలి? అక్కడ ఐక్యత ఏమవుతుంది? లోపిస్తుంది. ఎవరినైనా సరే, అది చిన్నాడవచ్చు పెద్దోడవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ వి హావ్ టు టేక్. అది మంచిదైతే ఖచ్చితంగా మనం దాన్ని తీసుకోవాలి. వాక్యం అదే చెప్తుంది. సమాధానం కలిగి ఉండాలి, ప్రభు మీద భయభక్తులు ఉండాలి, మూడోది ఏముండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండురు. చాలమ్మా, ప్రార్థన చేయట యందును. మామూలుగా కూడా కాదు, ప్రార్థన చేయటం ఎలా ఉన్నారంట? ఎడతెగక ఆపట్లేదు ప్రార్థన చేయడం. మనం ప్రార్థనలు ఎప్పుడు బాగా చేసాం ఎవరికైనా గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. 2020 మార్చి 22 నుంచి, అదే అంటున్నా, 2020 మార్చి 22 నుంచి ఒక 4 నెలలు అలా ఇంట్లో ఉండి ప్రార్థన ఆపలేని ప్రార్థన లేదు అస్సలు. అది ప్రార్థన కూడా ఏంటంటే నా దేశానికి కరోనా రాకూడదని కాదు, నా వీధిలో కాదు, నా ఇంట్లో ఎవరికి రాకూడదు అంతే. ఎవరికి వచ్చి ఏమైపోయినా పర్లేదు కానీ మన ఇంటి వరకు మాత్రం రాకూడదు. నిజంగా అది నిజంగా ప్రార్థన అంటామా?
నీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలంటే ఫస్ట్ బలం గలదై ఉండాలి, రెండోది ఆ ప్రార్థన అనేక మందిని రక్షించిందై ఉండాలి. ఇక్కడ అపోస్తలులందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో ఎడతెగకున్నారు. వాళ్ళు కష్టం వచ్చిందని ప్రార్థన చేయట్లేదు, ఏది వచ్చినా ప్రార్థన చేస్తున్నారు. కష్టం వచ్చింది ప్రార్థన, సంతోషం వచ్చింది ప్రార్థన. మనకెప్పుడు ప్రార్థన చేస్తాం? కష్టం. ఇంకా అది ఎవ్వరో తీర్చలేదంటే మాత్రం నిజంగా దానియేలు పనికిరాడు, మన దగ్గర దావీదు పనిచేయడు. అలాంటి ప్రార్థన చేస్తాం. దావీదు 7 సార్లు చేశాడు, కానీ అసలు దేవుడు దిగొచ్చేయాలి, కిందకి అర్జెంట్గా ఇచ్చేయాలి. ఆయన ఎలాగిచ్చేయాలంటే ఇంక పరలోక రాజ్యంలో ఆయన వెంటనే గుప్పిలు పైనుంచి చేతిలోంచి డైరెక్ట్ మన చేతిలో. అలాంటి ప్రార్థన చేస్తాం ప్రియులారా. కష్టం వస్తే నీకు కష్టం వచ్చినట్టు ప్రార్థన చేయమని చెప్పట్లేదు, ఎడతెగక ప్రార్థనలో నిలకడగా ఉంటూనే ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ కోసం నువ్వు చేసుకోవడం కదా. అందుకే క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, ఏంటది? అందరి కోసం, రాజులందరి కోసం, ప్రధానులందరి కోసం నువ్వేం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రభువా, ఇప్పుడు మనకి మే 13వ తారీఖున ఏమున్నాయి? మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్స్ ఉన్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని ఇష్టపడతారు. అది ఈ పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. బట్ క్రైస్తవులు అందరూ చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా, నీ చిత్తానికి ఏ నాయకుడు అవసరమో ఆ నాయకుడిని మాకు పంపించు. వీళ్ళు వాళ్ళని మనం అడగడానికి లేదు, ఆయన ఇష్టం ఎవరినైతే వాళ్ళనే పెడతాడు. వాళ్ళు చెప్పినట్లు కదా. అందుకే కదా యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు, నాకు అధికారం ఉంది, నేను ఏం చేసినా చెల్లుతుంది అంటే, అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏంటంటే అది అధికారం ఎవరు ఇవ్వాలి? పైనుండి ఇస్తేనే నీకు వస్తుందిరా బాబు, నీ అంతటి నువ్వేది కూడా చెల్లు. మరి ఈరోజు మనకు అధికారులు కావాలి, నాయకుడు కావాలి, ఒక మంత్రి కావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి అధికారం? ప్రభువు దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిన వాళ్ళమే ఉన్నాం. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు త్వరగా చూసుకొని ముగించుకుందామమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి. చదవమ్మా. మాది కాదురా, 13వ అధ్యాయం 4-5 వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును వదిలిపెట్టును. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్న పని ఏంటంటే తగ్గింపు. ఎంత తగ్గించుకున్నాడండి? ఆయన పుట్టుకలోనే తగ్గింపు ఉంది కదా. ఆయన పుట్టాలనుకుంటే దావీదు వంశంలోనే పుట్టాడు, దావీదు రాజ్యంలోనే పుట్టాడు. అసలు ఇంకా చెప్పాలనుకుంటే దావీదు ఉన్న బిల్డింగ్లోనే పుట్టాల్సినోడు. ఎక్కడ తగ్గిపోయాడు? పశువుల పాకలో పడుకునేంత వరకు తగ్గిపోయాడు. పుట్టింది ఎక్కడో తెలియదు, మనకి అడ్రస్ లేదు, పర్టికులర్ అడ్రస్ లేదు. కానీ ఆయన వచ్చింది ఎక్కడికి వచ్చాడు? పశువుల పాకలో వచ్చాడు. ఇప్పుడు చెప్తున్న మాట, చివరిలో చేస్తున్న పని ఏంటంటే ఏం చేస్తున్నాడండి? కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యుల కాళ్ళు కడగడానికి అసలు ఈ శిష్యులు ఎవరైనా అర్హులు అంటారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శిష్యులు ఎవ్వరు అడుగులు లేరు. అయినా సరే అక్కడ చేస్తున్న పని ఏంటంటే ఒకరిని ఆయన ఇది ఏం చూపిస్తున్నాడంటే తగ్గింపు చూపిస్తున్నాడు. అందుకే అంటాడు యేసుప్రభు, తమ్ము తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. ఎవరైనానండి చేసుకొని మా చెల్లె కదా చేస్తుంది, మా వదినే కదా చేస్తుంది, మా అక్కే కదా చేస్తుంది, మా అన్నయ్య కదా చేస్తుంది అండ మానేసి నాకన్నాడికి ఏ పవర్ ఉందని చేయడానికి అనుకున్నాం అనుకోండి, అక్కడ మనలోని తగ్గింపు లేదు. ఎవరైనా కావచ్చు, చదువుకోలేనివాడే కావచ్చు, చదువున్నాడే కావచ్చు. మనకు బాగా తెలుసు యేసుక్రీస్తు శిష్యుల్లోని ఒక్కడైనా PhD చేసినోడు ఉన్నాడా? ఒక్కడు లేడు PhD చేసినోడు. కనీసం డిగ్రీ చేసినోడు లేడు. మత్తయి ఒకడు లోక డాక్టర్ అయి ఉంటాడు. లోక కూడా యేసుక్రీస్తు శిష్యుల్లో లేడు. కానీ మత్తయి కూడా ఎవరు? ఆయన కేవలం ట్యాక్స్ కలెక్టర్ అంతే. అప్పట్లో డిగ్రీలతో పని లేదు కదా. బాగా చేసే వ్యాపారం చేసాడంటే ఆడికి అప్పచెప్పేసేవాడు. అలాంటిది వాళ్ళ దగ్గర యేసుప్రభు తగ్గించుకున్నాడంటే ఈరోజు నీ పక్కనున్న సహోదరుడి దగ్గర నువ్వు తగ్గడంలో ఏమైనా తప్పు ఉందా? ఏ మాత్రం తప్పు లేదు. ఫస్ట్ చెప్తున్నాడు సమాధానం కలిగి ఉండమంటున్నాడు, రెండో చెప్తున్నాడు భయభక్తులు ఉంచమంటున్నాడు, మూడోది ఐక్యత ఉంచమంటున్నాడు, నాలుగోది ఒకరితో ఒకరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, తర్వాత తగ్గింపు ఉండాలి. తర్వాత రెండు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, భారము చాలమ్మా. సువార్త ప్రకటింపబడవలసిన భారము నా మీద ఉన్నది. సువార్త అంటే అర్థం ఏంటి? మనందరికీ తెలుసు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తలే సువార్తలు మనకి. సువార్త అంటే అర్థం ఏంటి? సు అంటే మంచి, వార్త అంటే న్యూస్,
గుడ్ న్యూస్ అంట, మన భాషలో చెప్పాలంటే గుడ్ న్యూస్. యేసుక్రీస్తుకి సంబంధించింది ఏ విషయమైనా అది గుడ్ న్యూస్ అవుతుంది. ఆ భారం ఎవరి మీద ఉందని చెప్తున్నాడు? పౌలు మీద ఉందని చెప్తున్నాడు పౌలు. ఆ మాట నేను చదివితే ఎవరి మీద ఉన్నట్టు? నా మీద ఉన్నట్టు. కానీ ఇప్పుడు సువార్తలు ఎలా చేస్తున్నామంటే, సంఘం వెళ్తే సువార్తకి వెళ్తాం, వ్యక్తిగతంగా ఉంటే అసలు పక్కింటోళ్ళు కూడా సువార్త మనం చెప్పం. పక్కింటోళ్ళతోటి లోకానికి సంబంధించిన లోకోబ్రాహ్మణ్యం ఎంతైనా వచ్చిస్తాం, కానీ దేవునికి సంబంధించిన ఒక్క మాట చెప్పండి, ఆలోచిస్తాం 10 సార్లు మనం, 1కి 100 సార్లు మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఆ భారం నీకు ఎప్పుడైతే ఉందో ఆ భారాన్ని దేవుడు ఖచ్చితంగా పైనుంచి చూస్తాడు. చూడడమే కాదు, దానికి మించిన దీవెనలు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, అతిశయ కారణం లేదు. నిజంగా చెప్తున్నాను పిల్లారా, ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటి అంటే, ఒకటి నేను దేవుని వాక్యం చెప్పాలి. ఆయన నాకు ఇచ్చాడు, ఈ రోజు అవకాశం ఇచ్చాడంటే నేను ఖచ్చితంగా వాడబడాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, కింద అన్నయ్య నిన్న ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు, చిన్న 3rd ఫ్లోర్ చిన్న అనేసి. 3rd ఫ్లోర్ అయినా ఏదైనా సరే, హబక్కు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాను. నిజంగా చెప్తున్నాను పిల్లారా, ఇక్కడ మీకు ఒక చిన్న మాట, నేను ఎప్పుడు కూడా బ్యాలెన్స్ లేకుండా ఇంతసేపు నిలబడలేదు. మహా అయితే 10 నిమిషాలకు మించి నిలబడిన. నేను ఇంటి దగ్గర నిలబడతాను, షింక్ దగ్గర కానీ లేదా ఏదైనా పట్టుకొని నిలబడితే 10 నిమిషాలకు మించి నిలబడను. మరి నేను ఎంతసేపు అయిందో తెలియదు, వాక్యం స్టార్ట్ చేసి మినిమం ఒక 20 మినిట్స్ అయ్యి ఉంటుంది, 2 నిమిషాలు. 20 నిమిషాలు నిలబడ్డానంటే ఎవరిదండి ఇది? ఆయనదే కదా. నిజంగా అప్పటికే అన్నయ్య అన్నాను, అన్నయ్య బూట్లు వేసుకొని వస్తానని అంటేనేమో వద్దు చిన్న చెప్పొచ్చు అన్నాడు. పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నయ్యని అడిగాను, వదిన కూడా అడిగాను, వదిన టీ పై అన్న అరేంజ్ చేయగలరు అంటే, నేను చర్చిలో వాక్యం మోకాళ్ళేసి 30 గంట చెప్తాను, మోకాళ్ళేసి నిలబడలేను, అంతసేపు అయితే నిలబడలేను. కానీ ఇప్పుడు నాకు ఎందుకు నా దేవుడు నిలబెట్టాడంటే, కేవలం ఆయన భారం నా మీద ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నేను చనిపోయినా సరే ఆయనకి నేను లెక్క హ్యాపీగా చెప్పుకోవచ్చు, నువ్వు ఇచ్చావు నేను చేస్తాను, ఇంకా నా బాధ్యత ఏమీ కూడా లేదు. చివరి ఒక్క వచనం చూసుకుందామండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1-4 వచనాలు. ఇది చదవక్కర్లేదు, అందరికీ తెలుసు. పెంతెకొస్తున్న పండుగ రోజు శిష్యులందరూ కలిసి ఒక ప్రార్థన, ఒక మేడ గదిలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వల్ల చీలి అందరి మీదకి వచ్చింది, భాషలు మాట్లాడారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు సేవ స్టార్ట్ చేశారని ఒక మాట ఉంది. ఫస్ట్ చెప్తున్న మాట సమాధాన పడమంటున్నాడు, సెకండ్ చెప్తున్న మాట ఆయన ఎందుకు భయభక్తులు ఉంచమంటున్నాడు, 3వది ఐక్యత కలిగి ఉండాలి, 4వది ప్రార్థనా జీవితం ఉండాలి, 5వది తగ్గింపు ఉండాలి, 6వది సువార్త భారం ఉండాలి, ఇంకా 7వది ఏముండాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఖచ్చితంగా ఉండాలండి. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. అందరం పొందుకున్నాం. బాప్తిసం తీసుకున్నాం అంటే పరిశుద్ధాత్మలోనే కదా తీసుకుంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ కొత్తగా ఎవరైనా రావాలా మన దగ్గరికి? ఇప్పుడు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా, నేను పుట్టగానే మా ఇంటి పేరు కియానే వస్తుంది, అవునా కదా? లేకపోతే ఓహ్ వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసే కియాని పెడతారా? పుట్టగానే నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా కేఎన్ఏ రాయాలి, ఎందుకంటే నేను మా డాడీకి పుట్టాను కాబట్టి ఆ ఇనిషియల్ నాకు వచ్చింది కాబట్టి రాయాలి. అలా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ పొందుకున్నట్టే. కానీ ఇప్పుడు చాలా మంది మాట్లాడుకున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందుకున్నావా అంటే ఆలోచిస్తాం వచ్చిందా లేదా, ఎందుకంటే మనకు స్పెసిఫిక్ ఉంది కదా పరిశుద్ధాత్మ అనగా